ఇదే ఆస్మో 4కి అటాచ్ చేసిన మైక్ ఇదే. బాగుంది ఇది. అమెజాన్లో లింక్ ఉంది, లింక్ డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను చూడండి. ఈ సి కేబుల్. సో మనకి ఆస్మోకి అటాచ్ చేసేయడం. నేను మైక్ అయితే ఇక్కడ పెట్టా ఈ కార్నర్లో. సో ఇప్పుడు ఏం చేస్తానంటే ఇందాక 40 కిలోమీటర్స్ 50 km/hతో మైక్ ఇన్స్టాల్ చేసాక ఎలా ఉందని టెస్ట్ చేసాం కదా. సో ఇప్పుడు ఏం చేస్తుంటే ఒక 80 to 90 క్రూజ్ చేస్తుంటా. ఆ 80 to 90 క్రూజ్ చేసినప్పుడు సౌండ్ ఎలా వస్తుంది, ఏంటి, క్లారిటీ వస్తుందా లేదా అని టెస్ట్ చేద్దాం 90 km/hతో కూడా. 5 4 3 2 1. సో ప్రెసెంట్ 35 ఉంది కదా, ఒక 80 to 90 వెళ్ళి 80 to 90 km/hతో మైక్ ఎలా అనిపిస్తుంది ఏంటి అనేది చూద్దాము. నేను కొంచెం 90లో ఉన్నప్పుడు ఒకసారి మైక్ ప్లగ్ తీసేస్తా, మైక్ కేబుల్ తీసేసి అప్పుడు చూద్దాము విండ్ బ్లాస్ట్ ఎలా వస్తుంది ఏంటి, నా వాయిస్ ఎలా వస్తుంది ఏంటి అని చూద్దాం. సో జస్ట్ నౌ ఎక్కాము ఓఆర్ఆర్. చలి మొత్తం దిగొచ్చి ఉంది. సో 90 km/hతో వెళ్తున్నా. 90 km/hలో ఎలా ఉంది వాయిస్ అవన్నీ ఎలా చెప్పండి. అండ్ ఇప్పుడు నేను ఇది తీసేసిన మైక్ లాగా ఇప్పుడు డిఫరెన్స్ ఎలా ఉంది, డిఫరెన్స్ చాలా తెలుస్తుందా, 90 తగ్గించేసాను. ఇప్పుడు 90 ఉంది. ఇప్పుడు ఇంజెక్ట్ ఎలా ఉంది, లైక్ వితౌట్ లైక్ ఒకసారి మనము రికార్డ్ చేసిన వీడియో తీసి అప్పుడు అప్లోడ్ చేస్తాము. డిఫరెన్స్ చూడండి. దాన్ని నెక్స్ట్ ఇది కేబుల్ వర్తా కాదని కూడా చెప్తాను. ఎందుకంటే నేను 40 నుంచి 50 km/hతో నార్మల్ స్పీడ్ ఉన్నప్పుడు చెప్తా, సో 90 ఉన్నప్పుడు కూడా చెప్తాను. అది తెలిసి ఇది మీకు నియమించదు, మొత్తంగా వాయిస్కి రాసిపోతుంది. మీకు వాయిస్ ఓవర్ ట్రై చేస్తాను. మైక్ తగ్గింది కదా సో ఇప్పుడు ఆపి చెక్ చేస్తున్నాం మైక్. ఇది వితౌట్ మైక్. నేను నాయిస్ ఉన్న ప్రజెంట్ వెహికల్ సౌండ్స్ అన్నీ ఎలా వస్తున్నాయి ఏంటో చెప్పండి. ఆగింది వెహికల్ అని ఇప్పుడు మైక్ పెడుతున్నా. సో మైక్ పెట్టినప్పుడు వాయిస్ ఎలా వస్తుంది చెప్పండి, ఓకేనా? యా మైక్ ఇన్స్టాల్ చేశాను. సో ఇప్పుడు వెహికల్ వాయిస్ కానీ అవన్నీ ఎలా వస్తున్నాయి, యాక్చువల్ హైవే పక్కన ఆగున్నా, వెహికల్ వాయిస్ అవన్నీ ఎలా వస్తున్నాయి ఏంటి అనేది ఒకసారి చూద్దాం మనం, ఒకసారి వీడియో తీసాక. హారన్స్ వెహికల్స్ అన్నీ వెళ్తున్నాయి. సో వితౌట్ మైక్, ఇప్పుడు విత్ మైక్ డిఫరెన్స్ చూద్దాం ఒకసారి. నేను మాట్లాడుతూ కూడా ఉంటాను. సో నా వాయిస్ కూడా క్లారిటీ ఉందా లేదా అని చెక్ చేద్దాం. సెక్షన్ చాలా లాంగ్ వచ్చా, జస్ట్ చెక్ చేయడానికి ఇది మైక్ పనిచేస్తుందా లేదా, పర్ఫెక్టా కాదా, వర్తా కాదా అనేది చూడడానికి వచ్చాం అనమాట. సో ఇప్పుడు మనం ఇప్పుడు నార్మల్గా సిటీస్లో వెళ్ళే స్పీడ్ ఆర్ జస్ట్ నార్మల్ ఖాళీ ఉన్న రోడ్లు వెళ్ళే స్పీడ్ చూడడమే. లిఫ్ట్ వస్తారన్నా, వస్తారా? DLF में DLF नो सीधा सीधा नहीं जाता. नो I'll turn left. Okay, thank you so much. Okay. You're always welcome, uncle. చేసుకుంటాం ఒకసారి. ఇప్పుడు వైజర్ ప్రాసెస్ ఉంది కదా, ఇప్పుడు వైజర్ ఓపెన్ చేసి ఆ వాయిస్ వస్తుందో చూద్దాం.
చేస్తున్నారు కూల్ బ్రీజ్ అయితే చేస్తున్నారు బ్రో. ఎంజాయింగ్ హిస్ ఓన్ కంపెనీ. స్ట్రైట్గా వెళ్ళకుండా ఎందుకు వచ్చారు? మోస్ట్ డేంజరస్ రోడ్కి వెళ్తున్నాం చల్లదనానికి, రైట్ సైడ్ రోడ్. ఓ మై గాడ్. అబ్జర్వ్ చేసింది ఏంటంటే చల్లదనానికి ఎక్కువ బ్యాటరీ కన్జ్యూమ్ చేస్తుంది. మరీ హీట్ ఉన్నా ఎక్కువ కన్జ్యూమ్ చేస్తుంది, చల్లదనం కూడా ఎక్కువ కన్జ్యూమ్ చేస్తుంది హీట్. చాలా డేంజరస్ అయిన టర్నింగ్ ఇది. సర్ర 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 జట్లు అవుతారు. అమ్మో. అంకుల్ నేను లెఫ్ట్కి వెళ్తాను, కొంచెం దారి ఇవ్వండి. తప్పు తిప్పడం, బట్ సారీ. ఇదే వెరీ డేంజరస్ రోడ్. అమ్మో చల్లగా ఉంటుంది లిటరల్లీ. నిజంగా 11-12 degrees అలా ఉంటే ఎలా ఉంటుందో అలా ఉంటుంది. నేనేమో షార్ట్ టీ షర్ట్ వేసుకుని వచ్చేసా. ఓ నాయనో. అండ్ ఇప్పుడు మనకి ఖాళీ రోడ్లో కూడా మనం మైక్ టెస్ట్ చేద్దాము. సో ఖాళీ రోడ్లో 60 వెళ్తున్నా, 60 ఆన్ ఖాళీ రోడ్స్, ఎంటీ రోడ్స్. 60, 65, 66 నార్మల్ వెళ్ళే స్పీడ్ ఎంటీ రోడ్స్లో. అండ్ హెల్మెట్ వేసుకుంటే ఏమైనా డిఫరెన్స్ ఉందో లేదో చూద్దాం. ఇప్పుడు హెల్మెట్ వేసావు కదా, హెల్మెట్ వేసాక కూడా మనము ఏమైనా డిఫరెన్స్ ఉందా లేదా అని కూడా చెక్ చేద్దాము. తర్వాత అమ్మా ఓ మై గాడ్ చాలా చల్లగా ఉంది. ఇప్పుడు ఒకసారి మైక్ తీసి చూడన్నా మనకి విండోస్ ఎలా వస్తుంది ఏంటని 60 స్పీడ్లో చూడలేదు కదా. సో ఇదే లాస్ట్ మైక్ తీసి చూద్దాము విండోస్ ఎలా ఉందో ఏంటి ఎంటీ రోడ్స్లో. అంటే ఓన్లీ గాలి వస్తుందా లేదా నా వాయిస్ వినిపిస్తుందా అది చెక్ చేద్దాం ఒకసారి. ఓ రాత్రి మైక్ కదా, మైక్ కేబుల్ చూసా. ఇప్పుడు క్లియర్ టెస్ట్, మైక్ టెస్ట్ జరిగిపోతుంది మన దగ్గర. అంటే క్లియర్గా వాయిస్ వస్తుందా రావట్లేదా, నా వాయిస్ మరి వచ్చి విండోస్ వస్తుందా రావట్లేదా మైక్ చెప్పినప్పుడు. మైక్ చూసింది కాబట్టి 160-65 km/h వెళ్తాం. సో ఒక్కసారి తీసుకెళ్ళాక వచ్చేస్తారు మొత్తం ఆగి వచ్చేస్తారు. రన్నింగ్లో బెటర్ ఉంటుంది, భయం ఉంది ఎలా ఉంటుందో ఏంటో. ఇప్పుడు మైక్ అటాచ్ చేశాను. సో ఇందాక దానికి ఇప్పటికేమైనా డిఫరెన్స్ ఉందా లేదా చూద్దాం. ఇప్పుడు ఎలా వస్తుందో వాయిస్, ఏమైనా క్లారిటీగా ఉందా, ఏమైనా డిస్టర్బెన్స్ ఉందా అవన్నీ చెక్ చేసుకోవాలి ఇప్పుడు. ఇక్కడ నుంచి ఇంటికి వెళ్ళంతా మాట్లాడకుండా సైలెంట్గా ఉంటా. ఫ్లోర్ రారా అయ్యమ్మో, సెకండ్స్ ఉండదు ఉంచి కొడుతున్నారు ఆయన. That's it guys, see you in the next vlog. మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో కొత్త అప్డేట్స్ వస్తాను. ఏమన్నా మీకు డౌట్స్ ఉన్నా, ఏమన్నా చెక్ చేయాలనుకున్నా, బైక్ సంబంధించిన, కార్ సంబంధించిన మైలేజ్ టెస్ట్ కానీ, స్పీడ్ టెస్ట్ కానీ. సో ఇంత బైక్ టాప్ స్పీడ్స్ మరీ చెక్ చేయను కానీ, బట్ 0 to 100 or 120 వరకు బైక్ క్యాపబిలిటీ అంతా ఎంత km/h వెళ్తుందో అనేది చెప్తా. That's it for today guys, thanks for watching.